ఏదైనా వచ్చండి రద్దు చేయాలి. జీవో నెంబర్ 102ను కల్పించాలి. సంక్షేమ హాస్టల్ మౌలిక వసతులను కల్పించి రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే జీవో నెంబర్ 102ను రద్దు చేయాలి. జీవో నెంబర్ వెంటనే కల్పించాలి. మౌలిక హాస్టల్ సంక్షేమ వసతులను రద్దు చేయాలి. జీవో నెంబర్ రద్దు చేయాలి. జీవో నెంబర్ 102ను రద్దు చేయాలి. జీవో నెంబర్ 102ను బీసీవై పార్టీ విద్యార్థి విభాగం కృషి చేస్తామని చెప్పి పోరాటం కల్పించాలి. అదేవిధంగా పీజీ డిగ్రీ విద్యార్థులకు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ కడప జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రామచంద్ర యాదవ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. రామచంద్ర యాదవ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. రామచంద్ర యాదవ్ అన్న నాయకత్వం బీసీవై పార్టీ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ అన్న గారి ఆదేశాల మేరకు కడప జిల్లా బీసీవై పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కో కన్వీనర్ గారిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సమస్యలను వెంటనే కూటమి ప్రభుత్వం తీర్చాలి. అదేవిధంగా ఏవైతే జీవో నెంబర్ 102ని తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 102ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా పీజీ డిగ్రీ విద్యార్థులకు వెంటనే రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ బీసీవై పార్టీ విద్యార్థి విభాగ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా కడప జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం జిల్లా, అదేవిధంగా తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అది అన్ని జిల్లాల్లోనూ బీసీవై పార్టీ విద్యార్థి విభాగం కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తుందో వాటిపైన అనేకమైన సమస్యలపైన పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 102ను వెంటనే రద్దు చేయాలా, లేకపోతే బీసీవై పార్టీ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భారత చైతన్య యువజన పార్టీ కడప జిల్లా యూత్ కన్వీనర్ నాగార్జున అనే నేను ఇక్కడ భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ అన్నగారి ఆదేశానుసారం రాష్ట్ర విద్యార్థి విభాగం బీసీ సురేష్ అన్న గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైన అన్యాయాలను, కుట్రలను, మోసపూరిత ఈ రాజకీయాలకు ఇంకా అంతమొందించాలనే ఉద్దేశంతోనే భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ అన్న గారు జిల్లాల పర్యటన భాగంగా ఆయన్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ జిల్లాల పర్యటనలోనే కడప జిల్లాకు మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి విద్యార్థి విభాగము మరియు యూత్ విభాగంలో కమిటీలను వేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి తెచ్చుకొని బీసీల పట్ల, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీకు ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలి. లేదంటే మీకు ఈ రోజు నుండే స్టార్ట్ అయింది, మీ ప్రభుత్వం అంతమొందించేదానికి ఈ రోజు నుండే స్టార్ట్ అయిందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే మెడికల్ కాలేజీలలో ఇచ్చిన మెడికల్ కాలేజీలకు మీరు ఇచ్చినటువంటి జీవో 102ను వెంటనే రద్దు చేయాలి. లేదంటే విద్యార్థి విభాగం, యూత్ విభాగం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు బీసీ సురేష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బద్వేల్ నియోజకవర్గ యూత్ కన్వీనర్గా నియమించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి శ్రేయభిలాషులకి, వీడియో మిత్రులకి, అలాగే నా ఫ్రెండ్స్కి, పెద్దలకి అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఏదైనా సరే 1000 మీటర్లైనా సరే, 1000 కిలోమీటర్లైనా సరే ఒక్క అడుగుతోనే సాధ్యమవుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు చిన్న వాతావరణం చూసి భయపడద్దు. స్టార్టింగ్ ఎవరైనా సరే ఇదే పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తుంటారు. గోయింగ్ ఫార్వర్డ్ మీరు కూడా పెద్ద పెద్ద భవనాల్లో వెళ్ళే రోజులు వస్తాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి సందర్భం కోసం, మంచి రాజకీయ పార్టీ కోసం, మంచి రాజకీయ మార్పు కోసం, ముఖ్యంగా రాజకీయ దోపిడీని, రాజకీయ అరాచకాన్ని అణిచడం కోసం బీసీవై పార్టీ పెట్టినప్పటి నుంచి, స్టార్టింగ్ నుంచి ఎన్నో
ప్రజా సమస్యలపైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తూ, అలాగే రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దోపిడీని, అరాచకాన్ని అరికట్టడం కోసం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉంది. చాలామంది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసింది. అలాగే పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ప్రక్షాళన చేయడంలో భాగంగా ఈరోజు మా బద్వేల్ నియోజకవర్గం తరపున నన్ను యూత్ కన్వీనర్గా ఎంచుకోవడం జరిగింది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇలా చాలా సంస్కరణలు జరుగుతాయి. చాలామందిని పార్టీలోకి ఆహ్వానిస్తాం. ఇలాగే పార్టీ ప్రక్షాళన అవుతూ ఒదిడింతై పెద్దోడైనట్లు స్లోగా మేము కూడా ఇంప్రూవ్ అవుతూ పెద్ద పెద్ద పార్టీలకి పోటీ ఇస్తే రోజులు ముందుగా ఉన్నాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.